అసెంబ్లీలో శాంతి భద్రతలపై చర్చ సందర్భంగా గత వైసీపీ పాలనపై విమర్శనాస్త్రాన్ని సంధించారు సీఎం చంద్రబాబు. వైసీపీ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో తామంతా బాధితులమేనన్న చంద్రబాబు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపై కఠినంగా ఉంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ శాంతి భద్రతలను గాడిలో పెడుతున్నామన్నారు. నేరస్తులకు అండగా ఉండే రాజకీయ నాయకుల్ని ఇంతవరకు చూడలేదని, అలాంటి నేరస్తులను ముసుగు తీసి బయట పెట్టాలన్నారు. మాజీ మంత్రి వివేక హత్య జరిగిన తర్వాత సీఐ శంకరయ్య అక్కడే ఉన్నారని, చివరకు గొడ్డలిపోటును గుండెపోటు అంటూ తనను కూడా ఏమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న రక్తాన్ని శుభ్రం చేసి స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సంఘటనే ఫేక్ రాజకీయాలకు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. సీఐ శంకరయ్యకు ఒక సీఎం కు నోటీసులు పంపించాలంటే ఎంత ధైర్యం ఉండాలన్నారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసే వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పని చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి.